చాప్టర్ నాన్న ఈ స్క్రూ చాప్టర్ లో టైప్స్ ఆఫ్ స్క్రూ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. దాని తర్వాత ఫస్ట్ హెడ్ స్క్రూ కంప్లీట్ అయింది ప్రీవియస్ క్లాస్ లో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెట్ స్క్రూ. హెడ్ స్క్రూ తర్వాత సెట్ స్క్రూ. ఈ సెట్ స్క్రూ అనేది ఏమంటుండు, హోల్డ్ ఏ పార్ట్ ఇన్ ఏ సర్టన్ ప్లేస్ ఇన్ ఇట్స్ క్యావిటీ. అంటే సర్టన్ ప్లేస్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఈ సెట్ స్క్రూ అన్నది సెట్ చేయాల్సి వస్తుంది. పర్టికులర్ ఏరియా అంటే హోల్ కావచ్చు, స్లాట్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు. పర్టికులర్ ప్లేస్ అని అన్నాడు. హోల్ అయినా కావచ్చు, స్లాట్ అయినా కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు. అయితే ఇంకోటి ఏమన్నంటే స్మాల్ గ్రూ ఆర్ స్మాల్ ఇన్సైడ్ బాడీ. ఎందుకంటే ఆ మిషన్ ఎక్కడ సెట్ చేస్తారు, ఇన్సైడ్ బాడీ యొక్క ఇన్సైడ్ లో సెట్ చేస్తారు ఈ సెట్ స్క్రూ అనేది. దాని తర్వాత ఈ సెట్ స్క్రూలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ, సెకండ్ వన్ ఏంటంటే స్క్వేర్ సెట్ స్క్రూ. ఈ సెట్ స్క్రూలో మళ్ళీ 2 టైప్స్, ఒకటి హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ, దాని తర్వాత స్క్వేర్ సెట్ స్క్రూ. అయితే ఈ హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ అనేది ఏంటన్నా హెడ్లెస్ స్క్రూ అంటారు. ఈ హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ అనేది హెడ్లెస్. హెడ్లెస్ అంటే దానికి తల అనేది ఉండదు, తల లేకుండా ఆ స్క్రూ అంటది. మీరు మిషన్ లో ఫిట్ చేసినప్పుడు అక్కడక్కడ మీరు అబ్జర్వ్ చేసి తెలిసిపోతారు, హెడ్ అనేది ఉండదు, మామూలుగా స్క్రూ మాత్రమే ఉంటది. అంటే పైన ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఈ సెట్ చేస్తారు. ఎక్కడైతే మిషన్లు ఎక్కడైతే ఈ ఆ స్క్రూ వల్ల డిస్టర్బ్ అవుతుందో అని తెలిసినప్పుడు ఈ సెట్ స్క్రూ అనేది సెట్ చేస్తారు. ఈ ఏ సెట్ స్క్రూలో హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ అనేది సెట్ చేస్తారు. అంటే ఆ మిషన్ లో డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే ఏ స్క్రూ యూజ్ చేయాలి, హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఉంది. ఓకే, అయితే ఈ హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ అనేది ఎక్కడ మిషనరీలో డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి ఏ సెట్ స్క్రూ యూజ్ చేయాలి, అప్పుడు హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ. ఇది ఇంపార్టెంట్ అన్న గుర్తుపెట్టుకోవాలా. దీన్ని ఎట్లా సెట్ చేస్తారు, పంచ్డ్ మెటల్. మీరు మామూలుగా పంచ్ చేస్తా ఉంటారు, మార్కింగ్ చేసిన తర్వాత పంచ్ చేస్తే, పంచ్ ఎందుకు చేస్తారు నాన్న అంటే ఆ మెటల్ పైన మార్కింగ్ పోకుండా ఉండడానికి పంచింగ్ చేస్తారు. కాబట్టి ఈ హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ ఏం చేస్తాడు, ఆ మెటల్ కన్నా పంచ్ చేస్తారు, లేదంటే టైట్ చేసేస్తారు. అంటే ఆ టైట్ చేయడం కూడా ఎట్లా, వితౌట్ డ్యామేజ్ కాకుండా సెట్ చేస్తారు దాన్ని. ఓకే, పంచింగ్ అంటే ఇట్లా నొక్కడం అన్నమాట. ఓకే, డ్యామేజ్ కాకుండా సెట్ చేస్తారు. ఇది హెక్సాగనల్ సాకెట్. ఎక్కడ మళ్ళీ అసెంబుల్ ద పుల్లే అండ్ కాలర్స్. ఎక్కడ చేస్తారు ఎక్కువగా, అసెంబుల్ ద పుల్లే కాలర్స్ లో ఈ హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. ఇంకేమంటున్నాడు, హై స్ట్రెంత్ అప్లికేషన్ ఇన్ లిమిటెడ్ స్పేస్. కానీ హై స్ట్రెంత్ ఎట్లా ఉంటే, ఒకవేళ అక్కడ హై ప్రెషర్ కానీ హై స్ట్రెంత్ ఉన్న ఏరియాలో ఈ లిమిటెడ్ స్పేస్ అంటే కొద్దిగా స్పేస్ ఉంటుంది చూడండి, కొద్దిగా స్పేస్ ఉండే ఏరియాలో ఈ హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. స్పేస్ ఏం లేకుండా తక్కువగా ఉన్న ఏరియాలో ఈ హెక్సాగనల్ సాకెట్. ఇందులో ఇంపార్టెంట్ అన్న ఈ సెట్ స్క్రూలో హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ అనేది ఏమంటాడు, మిషనరీలో ఎక్కడ ఏమంటున్నాడు, లిమిటెడ్ స్పేస్, తక్కువ స్పేస్ ఉన్న ఏరియాలో ఒకటి, మళ్ళా ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే ఈ హెక్సాగనల్ సెట్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత స్క్వేర్ సెట్ స్క్రూ. ఈ స్క్వేర్ సెట్ స్క్రూ అనేది అక్కడ పేరులోనే ఉంది, ఇది స్క్వేర్ షేప్ ఉంటుంది. స్క్వేర్ సెట్ స్క్రూ అనేది స్క్వేర్ షేప్ లో ఉంటుంది. అయితే ఇది ఎక్కడ యూజ్ చేస్తా అంటున్నాడు, అసెంబ్లీ రిక్వైర్డ్ రిపీటెడ్ సెట్టింగ్ అండ్ అసెంబ్లీ. ఏమంటున్నాడు, మీరు ఏదైతే మిషన్ ని అసెంబ్లీ చేసేటప్పుడు రిపీటెడ్ గా ఉంటారో, ఏమన్నా రిపీటెడ్ గా సెట్టింగ్ ఉంటారో, రిపీట్ చేయాల్సిన సందర్భం వస్తుందో అప్పుడు ఈ స్క్వేర్ సెట్ స్క్రూ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రిపీట్ చేయాల్సి ఉంటుంది, ఆ సందర్భంలో ఈ స్క్వేర్ సెట్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూలో 2, హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూ, దాని తర్వాత స్క్వేర్ సెట్ స్క్రూ. ఈ హెక్సాగనల్ స్క్వేర్ ఎట్లుంది, లిమిటెడ్ స్పేస్ లో లేదా ఆ మిషన్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలంటే ఈ సెట్ హెక్సాగనల్ సాకెట్ సెట్ స్క్రూలో యూజ్ చేయాలి. దాని తర్వాత ఏమంటున్నాడు, స్క్వేర్ సెట్ స్క్రూ
ఏమంటున్నాడు, అసెంబ్లీ రిపీటెడ్ ఏరియాలో ఎక్కడైతే ఉంటారో సెట్టింగ్ చేసే సందర్భంలో అక్కడ ఈ స్క్వేర్ షెడ్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ హెడ్ స్క్రూ, సెకండ్ వన్ షెడ్ స్క్రూ. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ గ్రబ్ స్క్రూ. థర్డ్ వన్ ఏంటిది, గ్రబ్ స్క్రూ. ఈ గ్రబ్ స్క్రూ అనేది ఏమంటారు, లైట్ గ్రిప్ అనేది ఎలా ఉంటుందన్నా, లైట్ గా ఉంటది. అయితే ఈ గ్రబ్ స్క్రూ అనేది దేంతో తయారవుతుంది, హార్డ్ స్టీల్ తో తయారవుతుంది. గ్రబ్ స్క్రూ అనేది లైట్, ఎక్కడైతే గ్రిప్ అనేది లైట్ అవసరం పడుతుందో అక్కడ ఈ గ్రబ్ స్క్రూ యూజ్ చేస్తారు. అయితే ఇది మాత్రము హార్డ్ స్టీల్ తో తయారవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, చూస్తే చిన్నగా ఉంది కానీ ఈ గ్రబ్ స్క్రూ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఈ గ్రబ్ స్క్రూ ఉంది కదా, అదే ఎగ్జాక్ట్మల్ సాకెట్ ఏంటి, లిమిటెడ్ స్పేస్ కానీ, తర్వాత మిషన్ కి డిస్టర్బెన్స్ గా లేకుండా ఉండే స్పేస్ లో ఈ ఎగ్జాక్ట్మల్ సాకెట్ సెట్స్ కి యూజ్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ రిపీటెడ్ స్క్వేర్ సెట్ స్క్రూ ఎక్కడ యూజ్ చేస్తారు, రిపీటెడ్ సెట్టింగ్ ఉన్నప్పుడు. అదే గ్రబ్ స్క్రూ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇక్కడ ఉన్నది చూడండి, వేరియస్ పాయింట్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే గ్రబ్ స్క్రూ ఒకటి ఫ్లాట్ ఎండ్ అనేది ఫ్లాట్ గా ఉంటది. దాని తర్వాత కానికల్ ఎండ్, సిలిండ్రికల్ డాగ్ పాయింట్, టాపర్డ్ డాగ్ పాయింట్, కప్ పాయింట్, ఓవల్ పాయింట్. చూస్తే చిన్న ఉన్నది గ్రబ్ స్క్రూ అనేది ఎక్కడ యూజ్ చేయాలా, ఫ్లాట్ ఎండ్ ఉన్నా కానీ, లేకపోతే కానికల్ ఎండ్ ఉన్నా కానీ, తర్వాత సిలిండ్రికల్ డాగ్ పాయింట్ ఏరియాలో కానీ, టాపర్డ్ డాగ్ పాయింట్ లో కానీ, కప్ పాయింట్ లో కానీ, ఓవల్ పాయింట్ లో కానీ, ఈ ఏరియాలో ఈ గ్రబ్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏ స్క్రూ ఎక్కడ యూజ్ చేస్తారు అన్నది అది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మిషన్ ఏదన్నా అసెంబ్లీ చేసేటప్పుడు అప్పుడు ఏ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలన్నా 100% తెలియాలి. ఓకే, డిస్టర్బెన్స్ లేకుండా ఉండే స్క్రూ. ఇప్పుడు మిషన్ అసెంబ్లీ చేస్తూ ఉంటారు, ఓకే, ఈ ఏరియా స్పేస్ లిమిటెడ్ ఉంది, ఈ ఏరియా స్పేస్ లిమిటెడ్ ఉంది, దాంతో పాటు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటే అప్పుడు మీ మైండ్కి రావాలా, ఏది ఎగ్జాక్ట్మల్ సాకెట్ సెట్ స్క్రూ ఇక్కడ సెట్ చేయాలా అనేది నీ మైండ్కి రావాలా. అందుకని స్క్రూలు అనేది చాలా జాగ్రత్తగా వినాలా. ఓకే, దాని తర్వాత ఈ గ్రబ్ స్క్రూ థర్డ్ వన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే థంబ్ స్క్రూ. ఫోర్త్ వన్ ఏంటిది, థంబ్ స్క్రూ. ఈ థంబ్ స్క్రూ అనేది ఇక్కడ ఓపెన్ అండ్ టైటెడ్ రిపీటెడ్లీ ఉంటుంది. మామూలుగా మన వెర్నియర్ క్యాలిపర్ టైప్ ఉంటుంది అన్న ఇది స్క్రూ. ఓకే, ఇది ఈ ఫోర్త్ వన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్క్రూ లో ఫిఫ్త్ వన్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ. ఈ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ ఏమంటున్నాడు, ఇది మెటల్ షీట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ అనేది మెటల్ షీట్ వాళ్ళు అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కడ అసెంబ్లీ చేయడంలో కానీ లేకపోతే జాయిన్ చేసే సందర్భంలో ఈ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు, ఎక్కడ వైబ్రేషన్ ఫ్రీ ఉన్న ఏరియాలో. అయితే ఈ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి నాన్న, 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి థ్రెడ్ ఫార్మింగ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ, సెకండ్ వన్ థ్రెడ్ కటింగ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ, తర్వాత సెల్ఫ్ ప్లేసింగ్ అండ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ. ఈ 3 టైప్స్ లలో ఒకటి థ్రెడ్ ఫార్మింగ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూలో ఏమంటున్నాడు, రిమూవ్ ద మెటల్ ఫ్రమ్ ఏ మిషనరీ థ్రెడ్ మ్యాచింగ్ థ్రెడ్. ఎక్కడ రిమూవ్ చేస్తానా, ఎక్కడైతే థ్రెడ్ అన్నది మ్యాచింగ్ అవుతుందో అక్కడ రిమూవ్ చేయడానికి ఈ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాం. ఎట్లా, సాఫ్ట్ లేదా థిన్ మెటల్. ఎక్కడ యూజ్ చేస్తారు, సాఫ్ట్ లేదా థిన్ మెటల్ ఏరియాలో యూజ్ చేస్తారు. దాని తర్వాత థ్రెడ్ కటింగ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ. ఈ థ్రెడ్ కటింగ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ లో ఏమంటున్నాడు, ఇది సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ ఇన్ ద హోల్ సిమిలర్ టు స్క్రూ థ్రెడ్. అంటే స్క్రూ థ్రెడ్ సిమిలర్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న ఏరియాలో ఈ థ్రెడ్ కటింగ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. ఏమంటున్నాడు, సెల్ఫ్ ట్యాపింగ్ లో సాఫ్ట్ మెటల్ లేదా హార్డ్ మెటల్. సెల్ఫ్ ట్యాపింగ్ హార్డ్ లో సాఫ్ట్ మెటల్ లో యూజ్ చేస్తారు, ఇది హార్డ్ మెటల్ లో యూజ్ చేస్తాం. దాని తర్వాత సెల్ఫ్ పియర్సింగ్ అండ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ. ఇది డబల్ థ్రెడెడ్ కట్ లా ఉంటుంది అన్న, డబల్ థ్రెడ్ కట్. ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే సెల్ఫ్ ఈ స్క్రూ అనేది స్పెషల్ గన్
స్పెషల్ గన్ లో ఈ స్క్రూ అనేది యూజ్ చేస్తాం. దాని తర్వాత ఈ స్క్రూ అనేది ఎక్కడెక్కడ ఉన్నారు చూడాలి. ఇందాక మనం చేసాం క్రబ్ స్క్రూలో ఎక్కడ రౌండ్ హెడ్ లో ఉన్నప్పుడు పాన్ హెడ్, కౌంటర్ సింక్, ఫ్లాట్ హెడ్, స్ట్రైట్ స్లాట్ హెడ్, క్రాస్ వేస్తారు. ఈ స్క్రూ అనేది అక్కడ. అయితే ఇందులో మళ్ళీ కానికల్ ఎండెడ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ, తర్వాత ఫ్లాట్ ఎండెడ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూలో ఇది యూజ్ చేస్తారు. ఇది సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ. సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూలో ఏమంటున్నాడు, థ్రెడ్ ఫార్మింగ్. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి థ్రెడ్ ఫార్మింగ్ సెల్ఫ్ ట్యాపింగ్ ఉంది, థ్రెడ్ కటింగ్ సెల్ఫ్ ట్యాపింగ్ ఉంది, తర్వాత సెల్ఫ్ ప్రెసింగ్ అండ్ సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ. ఇవి 3 టైప్స్ ఉన్నాను నేర్చుకున్న. దాని తర్వాత హ్యామర్ డ్రైవ్ స్క్రూ. హ్యామర్ డ్రైవ్ స్క్రూ, ఈ హ్యామర్ డ్రైవ్ స్క్రూ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే అంటాడు థిన్ ప్లేట్ సచ్ యాజ్ నేమ్ ప్లేట్ ఇష్యూడ్ ఫర్ ఫిక్స్. ఏమన్నా మనము మిషన్ కానీ తర్వాత మోటార్స్ కానీ నేమ్ ఉంటుంది, ప్లేట్ ఉంటుంది, అబ్జర్వ్ చేశారా? కంపెనీ డీటెయిల్స్ కానీ లేకపోతే అది ఎంత వోల్టేజ్ది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్, ఇవన్నీ నేమ్ ప్లేట్ చిన్నగా ఉంటాయి. అయితే ఈ హ్యామర్ డ్రైవ్ స్క్రూ అనేది థిన్ ప్లేట్ సచ్ నేమ్ ప్లేట్ యూజ్డ్ ఫిక్స్. అంటే అక్కడ ఫిక్స్ చేసే సందర్భంలో ఏదైతే నేమ్ ప్లేట్ ఉంటుందో, ఏదైతే మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ కానీ లేకపోతే ఆ మోటార్ గురించి డీటెయిల్స్ కానీ, ఓకే, అక్కడ ఏ స్క్రూ యూజ్ చేయాలి? ఈ హ్యామర్ డ్రైవ్ స్క్రూ అనేది యూజ్ చేయాలి. ఏమంటున్నాడు, క్యాస్ట్ ఐరన్ బాడీ ఆఫ్ మిషన్. ఎందుకంటే ఏదైతే మిషన్ ఉంటుందో దాని బాడీ ఏది ఉంటుందన్నా క్యాస్ట్ ఐరన్ బాడీకి ఏదైతే ఉంటుందో దానికి ఈ హ్యామర్ డ్రైవ్ స్క్రూ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆ నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయడానికి కంపల్సరీ స్క్రూ కావాల్సిందే కదా. కాబట్టి ఆ నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయడానికి యూజ్ చేసే స్క్రూ ఈ హ్యామర్ డ్రైవ్ స్క్రూ. ఓకే, దాని బాడీ ఎలా ఉండాలి? క్యాస్ట్ ఐరన్ బాడీ ఉండాలి. క్యాస్ట్ ఐరన్ బాడీ ఉండాలి. దాని తర్వాత కాలర్ స్క్రూ. ఈ కాలర్ స్క్రూ అని ఏమంటుంది, ఏదైతే మనం ఏమైనా మిషన్ ఫిట్ చేసినప్పుడు ఏమన్నా వాషర్ షేప్ ఎక్స్టర్నల్ వాషర్ యూజ్. ఎందుకంటే మిషన్ యూజ్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ గా ఏదైనా అవసరం ఉంటే అప్పుడు ఈ ఎక్స్టర్నల్ వాషర్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ ప్లేస్ లో మాత్రమే. ఈ కాలర్ స్క్రూ అనేది ఇంపార్టెంట్ ప్లేస్ లో మాత్రమే యూజ్ చేస్తారు. ఇది కొద్దిగా హయ్యర్ కాస్ట్ ఉంటుంది అన్న కాలర్ స్క్రూ అని. దాని తర్వాత షోల్డర్ స్క్రూ. ఈ షోల్డర్ స్క్రూ అనేది దీనికి ఏమంటున్నాడు, 3 మెయిన్ సెక్షన్ హెడ్ ఉంటాయి. షోల్డర్ స్క్రూకి ఎన్ని ఉంటాయన్నా? 3 మెయిన్ సెక్షన్ హెడ్ ఉంటాను. అయితే ఇందులో ఏమో షోల్డర్ స్క్రూల లార్జెస్ట్ డయామీటర్. ఈ షోల్డర్ స్క్రూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? లార్జెస్ట్ డయామీటర్ ఎప్పుడైతే ఉంటారో అక్కడ ఈ షోల్డర్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. ఎలా ఉంటుంది? ఇది యాక్యురేట్ గా ఉంటుందన్నా. షోల్డర్ స్క్రూ అనేది లార్జెస్ట్ డయామీటర్ ఉన్న దగ్గరనే యూజ్ చేస్తారు ఈ షోల్డర్ స్క్రూ. ఎలా ఉండాలి? ఇది యాక్యురేట్ గా ఉండాలి. ఇది యాక్యురేట్ గా ఉంటుంది. ఓకే, అయితే ఈ షోల్డర్ స్క్రూ ఏమని పిలుస్తారు అంటే ఏమన్నా స్ట్రిప్పర్ బోల్ట్ అని పిలుస్తారు. మరో పేరు ఈ షోల్డర్ స్క్రూకి ఏమని పిలుస్తారు? స్ట్రిప్పర్ బోల్ట్స్ అని పిలుస్తారు. ఇవి స్క్రూలో నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్క్రూ కంప్లీట్ అయిందనే ఇది చాప్టర్. ఓకే.